టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే హాఫ్ సెంచరీ బాదిన తొలి భారత వికెట్ కీపర్ గా నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్ లో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిన ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 61 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే తన రెండో ప్రపంచ కప్ మ్యాచ్ లోనే ఇషాన్ కిషన్ ఈ ఫీట్ సాధించాడు. టీమిండియా దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ ఫీట్ సాధించలేదు. 2007 నుంచి 2016 మధ్య ధోని మొత్తం 6 టీ20 ప్రపంచ కప్లు ఆడాడు. ఈ 9 ఏళ్లలో టీమిండియాకి అతనే సారథిగా వ్యవహరించాడు. ధోని సారథ్యంలోనే భారత జట్టు అరంగేట్ర టీ20 ప్రపంచ కప్ గెలిచింది. 2014లో రన్నరప్ గా నిలిచింది. టీ20 ప్రపంచ కప్ టోర్నీల్లో ధోని అత్యధిక స్కోర్ 45. 2007లో సౌత్ ఆఫ్రికాపై ఆ పరుగులు చేశాడు. ధోని ఎప్పుడూ ఫినిషర్ పాత్రలో బ్యాటింగ్ చేసేవాడు. చివర్లో వచ్చి దూకుడుగా పరుగులు చేయడం అతని పని. దాంతో హాఫ్ సెంచరీ ఫీట్ సాధించలేకపోయాడు. 2020 ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించిన ధోని 2016లో వెస్టిండీస్ తో జరిగిన సెమీఫైనల్లో తన చివరి టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో భారత్ ని ఓడించిన వెస్టిండీస్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై గెలిచి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ధోని అనంతరం రిషబ్ పంత్ టీమిండియా ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా జట్టులో కొనసాగాడు. 2021, 2024 టీ20 ప్రపంచ కప్పుల్లో అతను ఆడగా 2022 టీ20 ప్రపంచ కప్ లో దినేష్ కార్తిక్ బరిలోకి దిగాడు. ఈ ఇద్దరూ కూడా హాఫ్ సెంచరీలు నమోదు చేయలేకపోయారు. అనూహ్యంగా టీ20 ప్రపంచ కప్ జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తన రెండో ప్రపంచ కప్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించడం అతనికి బాగా కలిసొచ్చింది. సంజు సామ్సన్ వైఫల్యం కూడా ఇషాన్ కిషన్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా ఆడేలా చేసింది. మరి ఇషాన్ కిషన్ సాధించిన ఈ రికార్డ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో